జ్ఞానయోగంలో మనము చెప్పుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, మొట్టమొదట పరమాత్ముడు వేల సంవత్సరాల క్రితం సూర్యునికి చెప్పాడు. సూర్యుడు మరి ఇక్ష్వాకునికి చెప్పి తర్వాత మనువు మన్వంతరానికి చెప్పాడనే యొక్క విషయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే, మరి సూర్యుడు అంటే సూర్యవంశం, మొట్టమొదట స్వర్ణమయుగంలో వచ్చే సూర్యవంశం వారికి ఈ జ్ఞానం, భగవంతుడు అవతరించిన జ్ఞానం అర్థమై ప్రపంచంలో మొట్టమొదట పరివర్తన వారే అవుతారు. మరి ఇప్పుడు 1937 నుంచి పరమాత్మ స్వయంగా ప్రజాపిత బ్రహ్మ తనువు ద్వారా ప్రవేశించి విశ్వానికి జ్ఞానం ఇచ్చి 90 సంవత్సరాలు కావస్తున్నా మరి కేవలం ఒక 9 లక్షల నుంచి ఒక 10-15 లక్షల వరకే ఈ జ్ఞానాన్ని ఆచరిస్తున్నారంటే వీది ఖచ్చితంగా సూర్యవంశం వారు. తర్వాత చంద్రవంశం, సూర్యవంశం తర్వాత వచ్చే చంద్రవంశం శ్రీరాముని వంశం. అటువంటి వారికి 33 కోట్ల దేవతలని ఎందుకు చెప్పామంటే, భారతదేశంలో ఉండే దేవతల సంఖ్య 33 కోట్ల. ఈ 33 కోట్ల దేవతలే ప్రపంచంలోని 900 కోట్ల మానవులకు ఆదర్శం. అందుకొరకే మన భారతదేశం అడుగడుగున దేవీ దేవతల పూజ విస్తారంగా ఇందుకొరకే జరుగుతుంది. కానీ ఈ విషయం తెలియక మరి ప్రపంచంలో దేవీ దేవతల విషయంలో కాస్త మరి స్పష్టమైన పరిజ్ఞానం తెలియని స్థితిలో ఉన్నాం. అందుకొరకే మనం ఇప్పటికైనా 33 కోట్ల దేవతలను తయారు చేసే శక్తి కూడా ఆ త్రిమూర్తులను తయారు చేసే శక్తి కూడా ఆ జ్యోతిర్బిందు స్వరూపునికే ఉంది. అందుకొరకే భగవంతుడు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, నేను అవ్యక్తులను, అజన్ముడను, అశరీరిని అనే ఒక స్పష్టమైన భగవంతుడు తన వాణిని జ్ఞానయోగంలో వినిపిస్తున్నాడు. నీవు ఏ విధంగా అయితే నలుగురు గుడ్డివాళ్ళు ప్రపంచంలో మరి ఏనుగును తము సూచించినట్లుగా దేహభ్రాంతి అయిన మానవుడు కూడా భగవంతుని మనిషిగా అనేక రూపాల్లో చూస్తే మరి చివరికి ఏం చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో, నేను ఎక్కడ శరీరధారిణి కాదు, నేను శ్రీ భగవాను వాచ అనే అవ్యక్త అజన్మ అనే స్థితిని తెలియజెప్పడమే జ్ఞానయోగం యొక్క రహస్యం. అదే మాదిరిగా శరీరం అనే క్షేత్రంలో ఆత్మ అనే సూర్యుడు అన్నాడు. ఆత్మ అనే జ్ఞానసూర్యుడు. మరి ఈ జ్ఞానసూర్యుడే ఆత్మ భృకుటి మధ్య ఒక మెరిసే నక్షత్రం లాంటి ఆత్మ అనే యొక్క తన స్వరూపాన్ని ఎవరైతే కోహం అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నీవు శరీరానివా ఆత్మశక్తివా అనే ఒక గొప్ప విషయాన్ని ఈ ప్రపంచంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ప్రపంచం ధనం మూలం మీద జగత్ అంటే డబ్బు కోరకం లోకం దాసోహమైంది. ఈనాడు అమెరికాకు డాలర్ కొరకు పరిగెత్తున్నారు. అంటే ఈనాడు ప్రపంచంలో ఎంత భౌతికత్వం ప్రబలినా కానీ భౌతికత్వానికి సంపూర్ణమైన ఆనందము, శాంతి లేదు. కానీ పరమాత్మ ఒక్కడే అంటున్నాడు, నీ యొక్క భారతదేశంలో ఆత్మిక స్థితి, ఆత్మిక ధనం, ఆత్మిక శాంతి అనే యొక్క ఎవరైతే ఆ సంపాదనను జ్ఞాన సంపాద, యోగ సంపాదన సంపాదించుకుంటారో, అదే 84 జన్మలు మనిషికి జన్మల గురించి ఇక్కడ జ్ఞానయోగంలో ఒక బ్రహ్మాండమైన శ్లోకం చెప్పాడు. అదేంటంటే బహూని మే వ్యతీతాని జన్మాని తపచార్చున, ఖచ్చితంగా మానవునికి జన్మ ఉంటుంది. జన్మరాహిత్యం అనేది ప్రపంచంలో ఎవరికి లేదు. కాకపోతే స్వర్ణయుగం, త్రేతాయుగం, ద్వాపర కలియుగాల్లో, ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో మనిషికి జన్మ ఉన్నా కానీ తమో ప్రధానంగా అనేక బాధలతో, కష్టాలతో ఉన్నందుకు మనిషి తన యొక్క శ్రేష్టమైన స్థితిని మర్చిపోవాడు. అందుకొరకే జన్మాన్ని నీ జన్మల గురించి నీకు తెలియదు, నీ జన్మ రహస్యం నేను తెలియజేస్తున్నాను. ఈ కలియుగ అంతిమ సమయంలో ఎవరైతే ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళే ఉత్తముడు. 2 తాన్యహం వేద సర్వాణి సర్వభారత, అటో భారత ఓ అర్జున, తాన్యహం వేద సర్వాణి, వేదాల ఉపనిషత్తుల సారమైన
భగవద్గీత జ్ఞానాన్ని ఎవరు సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళే ఉత్తమోత్తములని మనకు తెలియజేస్తున్నాడు. అదే మాదిరిగా 7వ శ్లోకం, యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే భారతదేశం కాదు సమస్త విశ్వంలో ధర్మగ్లాని జరుగుతుందో నేను అవతరిస్తాను. తర్వాత మరి అటువంటి నన్ను ఎవరైతే తెలుసుకోగలిగిన శక్తి, నేను సాధారణ మానవులో ప్రవేశిస్తాను, ఆకర్షమైన శరీరంలో కాదు. కాకపోతే ఇక్కడ మనకు ఆ శ్రీకృష్ణుని యొక్క రాబోయే జన్మకు పూర్వం చేసే పురుషార్థం, మరి ఆ బ్రహ్మ, ఆ ప్రజాపిత బ్రహ్మ మరి ఒక సాధారణ వృద్ధ మానవుడు ఎంతో కష్టపడి మరి తన యొక్క జీవితాంతం ఆ శ్రీమన్నారాయణ యొక్క సేవలో ఉంటూ ఆ భగవంతుని తెలుసుకున్న తర్వాత భగవంతుని రథంగా మారి భగవంతుని యొక్క శ్రీమతం అనుసరించి తమ జీవితాన్ని సంపూర్ణమైన ఆనందంగా గడిపి విశ్వానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనం జన్మ కర్మచమే దివ్యం అనే మరో శ్లోకంలో మరి ఇక్కడ ఏమంటున్నాం అంటే నా జన్మ నా కర్మ దివ్యంగా ఉంటుంది. ఇక్కడ దివ్యం అంటే నేను మీ మాదిరిగా జనన మరణ చక్రంలో రాను. భగవంతుడు అనగా జ్యోతిస్వరూపుడు, భగవానుడు అనగా అవ్యక్తుడు. కాబట్టి మీరు తల్లి గర్భంలో జన్మ తీసుకున్నట్లు నేను జన్మ తీసుకోను. కాబట్టి నా యొక్క స్వరూపం జ్యోతి. నా జ్యోతిస్వరూపాన్ని గుర్తుగానే నన్ను జ్యోతిర్లింగం అంటారు. కాబట్టి ఆ జ్యోతిర్లింగంలో నేను మీ ద్వారా అంటే ప్రజాపిత ద్వారా బ్రహ్మ అనే యొక్క స్థాపన చేస్తాను. కాబట్టి సృష్టి స్థితి లయ కారకుడు నేను, త్రిమూర్తి నాథులని యథార్థంగా తెలుసుకోవాలి. 2 వీతరాగ భయక్రోధో మన్మయా మాముపాశ్రిత. ఎవరైతే జ్ఞానులకు యోగులకు వీతరాగ భయక్రోధ, భయము కానీ క్రోధము కానీ అనురాగము కానీ అతీతమైన స్థితిలో ఉంటారు. ఎప్పుడు జ్ఞానయోగంలో మనము పరమాత్మని అనుభూతి చేసి యోగ స్థితిలో ఉన్నప్పుడు, మరి ఎప్పుడైతే ఈ స్థితి లభిస్తుందో అప్పుడు మన ఆత్మ శ్రేష్టమైన స్వర్ణమయ స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో లౌకికంలో భౌతికమనే ఆనందం ఉన్నప్పుడు వీటి నుంచి దూరంగా మరి ఉంటూ మనం విషయ వికారంలో మునిగిపోతామని అర్థం చేసుకోవాలి. మరో శ్లోకంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఎంత సమర్పణ భావంతో నన్ను చతుర్విధ భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారో, చతుర్విధ భక్తి అంటే శ్రవణం, మననం, నిధి, ధ్యాస, ధారణం. మరి ఈ విధంగా జ్ఞాన యోగ ధారణ సేవ ఇది కూడా చెప్పుకోవచ్చు. మరి భగవంతుణ్ణి ఈ విధంగా చతుర్విధ భక్తి ప్రకారంగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే శ్రేష్టాతి శ్రేష్టమైన వారికి యొక్క ఇంత 63 జన్మల నుంచి మనం భక్తి చేశాం. ఈ ఒక్క జన్మ కాదు, 63 జన్మల నుంచి చేసిన భక్తి ఫలితమే భగవంతుడు జ్ఞాన రూపంలో ప్రసాద రూపంలో మనకి ఇస్తున్నాడని తెలియజేస్తున్నాడు. అదే ఇక్కడ మరో అద్భుతమైన జ్ఞానయోగంలో శ్లోకం చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇక్కడ చాతుర్వర్ణ్యం అంటే ఒకే ఒక యుగంలో ఉండే 4 వర్ణాలు కావు, యుగమును బట్టి వర్ణం. మరి స్వర్ణమయ యుగంలో దేవతావర్ణం చెప్పాడు. సత్యత్రేతాయుగాల్లో 16 నుంచి 14 కళల ఆ మానవుడే దేవత కాబట్టి దేవీ దేవతా ధర్మం కాబట్టి ఇక్కడ దేవతావర్ణం. ఎప్పుడైతే ద్వాపరయుగంలో విక్రమాదిత్య మహారాజు ఆ యొక్క రాజుల కాలం వచ్చిందో మానవుడు కళలు తగ్గి 16 నుంచి 8 కళలు తగ్గి క్షత్రియ వంశంలో వచ్చాడు. అంటే సంఘర్షణ స్థితికి వచ్చేశాడు. కాబట్టి దేవతా వంశం, క్షత్రియ వంశం, ఇక కలియుగంలో 2 వర్ణాలు కలిశాయి. ఒకటి వైశ్య, 3 శూద్ర. కలియుగ అంతిమ సమయంలో మరి మొట్టమొదటి ఇక్కడ వైశ్య అంటే భగవంతుని పూజిస్తూ కూడా భగవంతుని పూజిస్తూ ఎంత లాభం పొందడానికి అక్కడ భగవంతుని పూజించే స్థితి ఏర్పరచడం వైశ్యవర్ణం. కలియుగ అంతిమ సమయంలో మానవుడు
కలియుగంలో 900 కోట్లు 850 నుంచి 900 కోట్ల మానవులంతా శూద్ర స్థితి అంటే తమో ప్రధానంగా ఏర్పడ్డాడు. పత్తర్సే పారస్ అన్నట్లు కలియుగంలో రాతిబుద్ధిగా మానవుడు తనను తాను మరిచి తన సర్వస్వాన్ని కోల్పోయి శూద్రస్థితి అంటే మనిషి బుద్ధిని తమో ప్రధానంగా ఏర్పరచుకున్నాడు. అటువంటి స్థితి మరి ఆ యొక్క రాతి నుంచి పత్తర్సే పారస్ మరి అహల్య అంటే ఆ స్థితిని మనం చేరుకునే స్థితికే భగవంతుడు మనల్ని జ్ఞానయోగ ధారణ ద్వారా తిరిగి చైతన్య దేవతలుగా తయారు చేయడానికి ఈ జ్ఞానయోగాన్ని మనం తెలుసుకుంటున్నాం.